నుదుట పైన నలుపుతో బాధపడుతున్నారా? ఫోర్‌హెడ్ పైన ట్యానింగ్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఏ విధంగా ఉంటాయి? అనే దాని గురించని ఇవాళ తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటూ ఉంటాయి. నలుపు అనేది చర్మం పైన, నుదుట పైన వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఫొటోస్‌లో తీసినా కానీ ఇది ప్రామినెంట్‌గా కనిపించటం, లేక ఈ నలుపుతోటి విపరీతంగా ట్యానింగ్ అయిపోయి నలుగురితో తిరగటానికని కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గటం, ఇలాంటి ఇబ్బందులు అనేటివి ఫేస్ చేస్తూ ఉంటాం. ఈ కండిషన్‌నే మనం ఫోటో ట్యానింగ్, అకాంతోసిస్ నైగ్రికన్స్, మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్, సెబోరిక్ మెలనోసిస్, పిగ్మెంటెడ్ కాంటాక్ట్ డెర్మటోసిస్ ఇలాంటి 4-5 కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. చర్మంలో నల్ల మచ్చలు అన్నీ ఒకటే నల్ల మచ్చలా, లేకపోతే ఒకటే విధంగా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. నల్ల మచ్చలు అనేది చర్మం పైన మనకి ఏ విధంగా అయినా కూడా రావచ్చు. నలుపు ఏదైనా కానీ వివిధ రకాలుగా ఉంటుందన్నమాట. దాని గురించి అని ఇవాళ వివరిస్తాను. మోస్ట్ కామనెస్ట్ వచ్చేసి ఫోటో ట్యానింగ్ అండి. ట్యానింగ్ అనేది ఏమవుతుందనంటే చర్మంలో మనకి పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. ఈ పైన పొర, కింద పొరలో మనకి మధ్యలో నల్ల కణాలు అనేటివి ఉంటాయి. ఈ నల్ల కణాలు అనేటివి మెలనిన్ అనేది ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. ఈ మెలనిన్ ప్రొడక్షన్ అనేది అక్కడ చర్మంలో అక్కడ ఆ భాగంలోకి తీసేసుకుంటూ ఉంటుంది అనమాట. ప్రతి కణం ఆ మెలనిన్లో ఉన్నది కొద్దిగంత మెలనోజోమ్ని దాన్ని ఆ విధంగా అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది. ఈ మెలనోజోమ్ని అది అబ్జర్వ్ చేసేసుకుంటున్నప్పుడు ఏమవుతుందనంటే చర్మంలో అక్కడ ఆ విధంగా ఏదైతే అవుతుందో అక్కడ నలుపు అనేది విపరీతంగా మనకి పేరుకుపోతూ ఉంటుంది. సన్లైట్ తగులుతున్నంతసేపు ఈ మెలనోసైట్ అనేది ఎక్కువ మెలనిన్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. ఈ మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుందనంటే చర్మంలో అక్కడ నలుపు అనేది మెల్లమెల్లగా పేరుకుపోతూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఇమీడియట్ పిగ్మెంట్ డార్కనింగ్ అంటాం అనమాట. ఒక 2 రోజుల్లో వచ్చేస్తే కనుక. అదే మనకి 2 నెలలు దాటి కూడా నలుపు ఇంకా పేరుకుపోతుంది అంటే అది పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్గా మనం చెప్తాం అనమాట. అయితే ఈ పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్ అనేది ఏంటంటే మనకు ఆ విధంగా మనకి నలుపు ఉండిపోయి లాంగ్ టర్మ్ ట్యానింగ్ లాగా ఉండిపోతూ ఉంటుంది అనమాట. మరి మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏంటి? మీకు చర్మం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ విధంగా ఈ భాగంలో కూడా మందం పెరుగుతుందన్నమాట. దాని మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారనమాట. ఈ మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అనేది మీకు ఒంటిలో ఉన్న ఫ్యాట్ సెల్స్ కనుక పెరిగితే కనుక వాటి నుంచి వచ్చే కెమికల్స్ అడిపోకైన్స్ అని ఉంటాయన్నమాట. ఈ అడిపోకైన్స్ అనేది వచ్చేసి ఆ వెంట్రుకలు మనకి చర్మంలో ఉన్న ఆ భాగంలో అక్కడ మనకి నలుపు అనేది తీసుకొస్తూ ఉంటుందన్నమాట. ఈ నలుపు అనేది తీసుకురావడంతో ఏమవుతుందంటే అక్కడ నలుపు అనేది విపరీతంగా మందం పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్ అనేది విపరీతమైన మందం పెరగటంతో చర్మంలో మనకి నలుపు అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఉన్న కండిషన్స్కి మనం ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే సన్ స్క్రీన్స్ అనేటివి మనం పెట్టుకోవాలి. ఎక్సర్సైజెస్ అనేటివి కూడా బాగా చేస్తూ ఉండాలి. వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత చేస్తూ ఉంటే అంత మనకి మంచిగా శరీరంలో బలం పెరిగి అలానే మస్కులర్ యాక్టివిటీ అంటే మన కండరాలకి మంచి మెటబాలిజం పెరిగి దానితోటి మనకి ఎక్కువగా రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. చర్మంలో ఈ విధంగా మనకి మార్పులు రావాలంటే వ్యాయామంకి కూడా సంబంధం ఉంటుంది. మంచి డైట్, మంచి లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుందండి. అలానే మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి నలుపు ఎందుకు వస్తుంది అనే దాని గురించి నేను మీకు వివరించానండి. ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండి. ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మనకి మెడికల్గా మనకి క్రీమ్స్, టాబ్లెట్స్ అనేటివి ఉంటాయండి. క్రీమ్స్లో మనకి సన్ స్క్రీన్స్ అనేటివి యూస్ చేస్తూ ఉంటామండి. అలానే మనకి ఇతరత్రవి కూడా ఉంటాయి అన్నమాట. అంటే మనకి చిన్న చిన్న క్రీమ్స్ ఉంటాయి. 3N-బ్యూటాల్ రిసార్సినాల్ క్రీమ్స్, నైట్ టైమ్ సీరమ్స్, కోజిక్ యాసిడ్ సీరమ్స్, టెట్రాహైడ్రో కర్క్యుమిన్, పైపరిడిన్ అనే క్రీమ్స్ కొన్ని ఉంటాయండి. అలానే ఆస్కార్బిక్ యాసిడ్, నియాసినమైడ్ బేస్డ్ సీరమ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటన్నిటితోటి కూడా మన చర్మం లోపలికి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యం చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం రిజల్ట్స్ అనేటివి తీసుకొచ్చుకుంటూ మనం ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ట్రీట్మెంట్లో మనకి మంచి రిజల్ట్ రావాలి అని అంటే మనం ఖచ్చితంగా ప్రతిరోజు అనేది మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది మనం సన్ స్క్రీన్, నైట్ టైమ్ సీరమ్స్, గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్, అలానే రెస్వెరిట్రాల్, ఆస్టజాంథిన్ ఇలాంటి అనేక రకమైన టాబ్లెట్స్ కూడా మనం యూస్ చేయవచ్చు. దీనితో పాటు వచ్చేసి మనకి ఇతరత్ర టాబ్లెట్స్ కూడా మనం యూస్ చేసుకుంటూ దానితో పాటు మనం లేజర్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. లేజర్స్లో మనకి మంచి బ్లూ టోనింగ్ అని మా దగ్గర లేజర్స్ ఉన్నాయండి. ఈ బ్లూ టోనింగ్ లేజర్స్ అనేది కొత్తగా లాంచ్ చేశాం. దానితోటి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యం అవుతూ ఉంటుందండి. ట్రీట్మెంట్ అనేది
మనం చేస్తున్నప్పుడు మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకొని మనం రెగ్యులర్గా రిజల్ట్స్ అనేటివి మనం మెయింటైన్ చేసుకోవడానికని ఆస్కారం ఉంటుందండి. లేజర్ అనేటివి సేఫ్గా ఉంటాయి. లేజర్ థెరపీస్ ఏ విధంగా చేస్తారు, పీల్స్ ఏ విధంగా చేస్తారు, ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటే దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు అనే దాని గురించని నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీకు చెప్తానండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరికిందని ఆశిస్తున్నాను. మీకు ఎటువంటివైనా సందేహాలు ఉన్నా కానీ, క్వశ్చన్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కూడా చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ కన్సల్టెంట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.